హాయ్ ఎవ్రీబడి అండి, అందరు బాగున్నారా? నేను బాలరాజుని, సౌత్ కొరియా నుంచి. ఇక్కడ ఈరోజు నిన్న పార్ట్ 1 చూశారుగా, ఒరియాంగ్ బ్రిడ్జ్ గురించి. అక్కడే ఆ, మిగతా పార్ట్ ఈరోజు చూపించాలనుకున్నాను. ఏంటంటే ఇది ఇక్కడ ఒక ఫోక్ డ్యాన్స్ జరుగుతుంది. దాని గురించి అక్కడ రికార్డ్ చేసాము, అది మీకు చూపించాలనుకున్నాను. ఫోక్ డ్యాన్స్ దానికంటే ముందుగా ఇక్కడ రెండు చిన్న పురాతనమైనటువంటి ఒక పిండి మర మరియు బ్రెడ్ తయారు చేసుకునేటువంటి విధానం ఏవైతే ఉందో ఇక్కడ చూపించారు. ఇది చూస్తున్నారు కండి, ఇదే అండి. ఇది బ్రెడ్. ఇదివరకు పూర్వకాలం 500-600 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్రెడ్ చేసుకునేటటువంటి ఒక పొయ్యి అనమాట ఇది. చూస్తున్నారు కానీ మట్టితో తయారు చేశారు, మట్టి కింద పొయ్యి. మా పిల్లలు ఇక్కడ ఒక ఆయన ఉంటే, తాత ఇది ఏంది ఆరాబుజ్జి అంటే, తాత ఇది ఏంది అని అడుగుతుంటే ఆయన నాకు తెలియదని చెబుతుంది. ఏంటంటాని 물, 물? 물? 아니 지붕 덮었는 저 위에 얹혀 있는 거. 지붕에 얹혀 있는 거. ఈ లేడీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట, ఆయనకి తెలియదు అని అంటే. మేము కొద్దిగా తెలుసు అని చెప్పి. వీళ్ళకి ఇష్టం వచ్చిందా అది తీయాలి ఇప్పుడు మళ్ళీ. ఇది ఎక్స్ప్లెయిన్ చేయని అన్ని వచ్చుగా, ఇది కొరియాలో చెప్పొచ్చు మాకు. ఇది చూస్తున్నారు కదా, ఇది హౌస్ చాలా పాత మోడల్ ఇలా ఉంటుందని జస్ట్ మోడల్ చేసి చూపించారు, జస్ట్ అక్కడ అంతే. ఇక్కడ చూస్తున్నారు కండి, ఇది ఒక పెద్ద రాయి తిరగల్లాగా ఉంది. ఇది వచ్చేసి 600-700 సంవత్సరాల క్రితం వీళ్ళు ఈ విధంగా పిండి మార అంటారు అన్నమాట దీన్ని. పెద్ద యానిమల్ ఏదో ఒకటి ఎద్దు కానీ గుర్రాన్ని కానీ తగిలించి చుట్టూ తిప్పి కింద అక్కడ పక్కన సెంటర్లో గింజలు పోసి పిండి చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. అప్పుడు ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఇది ఇక్కడ కొరియాలో. దీంతోపాటు పిండితో పాటు నూనె, సోయాబీన్, ఇక్కడ ఎక్కువ సోయాబీన్ సన్ఫ్లవర్ వాడతారు. సోయాబీన్ నూనె కూడా దీని నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ కొద్దిగా డీటెయిల్స్గా రాశారు చూడండి, మిల్ అని చూడండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోక్ డ్యాన్స్ అంటున్నారా, కొరియన్ ఫోక్ డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడికి వెళ్దామండి. చూడండి, డ్రెస్ కూడా వేసుకుంటున్నారు వీళ్ళందరూ. వాళ్ళు దాంట్లో డ్యాన్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే. అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, చూద్దాం రండి. ఈ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి మాస్క్ పెట్టుకొని శానిటైజర్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఈ కోవిడ్
సన్నీ దాదా మమ్మీ ఎదుగమ్మా
만들었습니다.